మా ప్రతినిధి రహీం అక్కడ స్టేడియం దగ్గర ఉన్నాడు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఉన్నారు. ఇప్పుడు రెండో రౌండ్ పూర్తయినట్టు తెలుస్తుంది, అందులో కాంగ్రెస్ పార్టీ ముందంజ ఉన్నట్టు తెలుస్తుంది. రవి, ఏంటి పూర్తి అప్డేట్ చెప్పారు? అక్కడ నుంచి ఏంటి పరిస్థితి అనేది? ఇప్పుడు ఎన్నో రౌండ్ కొనసాగుతుంది? ఏ డివిజన్ సంబంధించి ఇంకా కొనసాగుతుంది? షేక్పేట్ డివిజన్ దానా ఇంకా ఏదైనా వేరే డివిజన్ ఏదైనా కొనసాగుతుందా? దానికి సంబంధించిన అప్డేట్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. ఏదైతే ఎప్పుడెప్పుడు అని వేచి చూస్తున్నా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ మొదలయ్యింది. రెండో రౌండ్ కూడా పూర్తయింది. కాంగ్రెస్ ముందంజలో ఉందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే యూసుఫ్ కూడా నవీన్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నవీన్ కుమార్ యాదవ్ ఈ యొక్క యూసుఫ్ కూడా చెందిన అభ్యర్థి కావడంతో, అంతేకాకుండా ముఖ్యంగా ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ 50 మంది యొక్క జూబ్లీ హిల్స్ లో బరిలో ఉన్నారని చెప్పవచ్చు. దాంట్లో ప్రధానంగా 3 పార్టీలలో ఈ యొక్క పోటీ, గట్టి పోటీ ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీ, బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్, ప్రధానంగా చూసినట్లయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే గట్టి పోటీ ఉంటుందని చెప్పవచ్చు రాజేష్ గారు. అయితే మెయిన్ గా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందువలన కాంగ్రెస్ పార్టీకి కొద్ది ముగ్గు చూపిస్తారని చెప్పవచ్చు. అంతేకాకుండా రాబోయే ఇంకా 3 సంవత్సరాలు అభివృద్ధి జరగాలంటే జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్న 7 బస్తీలకు సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వేస్తారని చెప్పవచ్చు. అంతేకాకుండా ఒకవేళ బీఆర్ఎస్ విషయానికి వెళ్తే, బీఆర్ఎస్ గతంలో 3 సార్లు మాగంటి గోపీనాథ్ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు ఈ యొక్క కాన్స్టిట్యున్సీకి అభివృద్ధి చేసిన దాన్ని బట్టి కావచ్చు. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఎంతో మంది లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఈ యొక్క జూబ్లీ హిల్స్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి లబ్ధి పొందిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇది రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 3000 ఓట్ల మెజార్టీతో ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ అప్డేట్ చూస్తుంటే. అవును. అయితే ముఖ్యంగా అదే ఏదైతే నవీన్ కుమార్ యాదవ్ అంటే కొన్ని సర్వేలు బీఆర్ఎస్ కి పాజిటివ్ గా వచ్చాయి, కొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ గా వచ్చాయి. దాదాపు రెండో రౌండ్ పూర్తయి మూడో రౌండ్ వచ్చే వరకే దాదాపు 3000 మెజార్టీ కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా దాదాపు 7 రౌండ్స్ ఉన్నాయి. టోటల్ గా 10 రౌండ్స్ ఉన్నాయి, 40 టేబుల్స్ ఉన్నాయి. రాజేష్ గారు, వేచి చూడాల్సిందే ఇంకా ఎలాంటి ఓకే మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్, ఒకటి వెంకటస్వామి గారు, మీరు అన్నట్లు దుష్ప్రచారం చేసింది బీఆర్ఎస్ పార్టీ, బాగా సోషల్ మీడియా చాలా యాక్టివ్ ఉండి మమ్మల్ని దుష్ప్రచారం చేసింది కాబట్టి ఈరోజు మేము ముఖ్యమంత్రితో పాటు ఈ మంత్రి ఎమ్మెల్యేలు అక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని మీరు అంటున్నారు. ఏంటి ఆ స్థాయిలో ఇప్పుడు ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు గమనిస్తుంటారు కదా, మీరు వచ్చిన ఈ 2 ఏళ్ళు ఏం చేశారు ఏంటి అనేది. ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే హైడ్రా అనేది బాగా మీకు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఉండొచ్చా? ఎందుకంటే కేటీఆర్ చూసాం పదే హైడ్రాని ప్రజల్లోకి తీసుకువెళ్ళాడు. ఎస్, అంటే హైడ్రా అంటే నేనేమంటున్నా అంటే ప్రచారం జరుగుతున్నప్పుడు దాన్ని కౌంటర్ చేయడం అవసరం. మేము కామ్గా ఉన్నాం అనుకోండి, పట్టి పట్టనట్టున్నాం అనుకోండి, కొంతమంది ప్రజలైనా నమ్మే అవకాశం ఉంటుంది కదా. సో అది కూడా మేము ఛాన్స్ తీయలేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారు దిగడంలో ఉద్దేశము జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి ఏదైతే అభివృద్ధి ఉందో దానికి ఒక భరోసా స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి చెప్తున్నాడు కాబట్టి వి హావ్ టు అంటే ప్రజలు నమ్మే అవకాశం ఎక్కువ ఉంటది. అభ్యర్థి కొత్తవాడు మా కాంగ్రెస్ కొత్త సైనికుడు ఆయన కాబట్టి ముఖ్యమంత్రి గారు స్వయంగా బాధ్యత తీసుకోవడం అనేటువంటిది ప్రజలకు విశ్వాసం కలిగించే ఉద్దేశం తప్ప మరి ఇంకొకటి కాదు. ఇన్ఫ్లుయెన్స్ చేయడం కంటే ఎక్కువ ప్రజల విశ్వాసాన్ని చూడగలరు. రెండోది మీరు హైడ్రా విషయం చెప్పండి. హైడ్రా నేను అగ్రి, పాజిటివ్ నెగిటివ్ రెండునే. మీరు ప్రతి రోజు నేను చూస్తున్నా హైడ్రా కారణంగా మా కాలనీలో ప్రాబ్లం అయింది, లేకపోతే మాకు ఇలా చాలా వార్తలు నేను చూస్తున్నా. నెగిటివ్ కూడా ఉన్నది, అంటే పాజిటివ్ నెగిటివ్ ఎక్కువ ప్రచారం జరిగినట్టుంది. బడాబాబులకు సంబంధించినటువంటి తీయలేదనేటువంటి అపవాదం మా మీద ఉన్నది. వెంకటస్వామి గారు, ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ ప్రచారం జరిగినట్టుందండి హైడ్రాకు సంబంధించి. ప్రజలకు పోయి ప్రజలు నమ్ముతున్నారు హైడ్రా ద్వారా కొంత పాజిటివ్ వర్క్ జరుగుతుంది అనేది కూడా నమ్ముతున్నారు. సరే, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పేదల కొడుతున్నారు అంటే పెద్దలు కూడా చాలా మంది కొట్టారు. ఒకళ్ళిద్దరు పెద్దలు అవి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ యొక్క దాని కారణంగా కొద్దిగా ఆగినాయి. అది ఎంఐఎం సంబంధించినవి కూడా ఆగినాయి. దాని కారణంగా కూడా కొంత పతనమైన అది మేము ఇంటర్నల్ కూడా అది మాకు మరదన ఉన్నది. అది ఇంటర్నల్
మేము ఆలోచన చేస్తున్నాము. సో అది తప్పనిసరిగా మాకు నెగిటివ్ ఉంటుంది అనేటువంటి విషయం కూడా నాలాంటి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. సో దాన్ని మేము సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని నేను కాదని అంటలేను. బట్ ఓవరాల్ గా హైడ్రా ఇస్ డూయింగ్ వెల్ అనేటువంటిది సామాన్యంగా ఎలివేటెడ్ పీపుల్ తీసుకున్నా కూడా హైడ్రా ఇస్ డూయింగ్ వెల్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి అది మాకు అంత ఎఫెక్టివ్ గా నెగిటివ్ గా పోతుందని నేను అనుకోవట్లేదు. అంటే కాదు వెంకట సార్, ఇంకొక పాయింట్ ఇక్కడ. సరే, ఇప్పుడు ఇంకా రిజల్ట్ వస్తుంది కాబట్టి చెప్తున్నాను, కాంగ్రెస్ ముందని. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా స్ట్రాంగ్ అవుతారనుకోవచ్చా ఇందులో, ఈ జూబ్లీస్ రిజల్ట్ బట్టి? అంటే ముఖ్యమంత్రి గారు వీక్ ఎక్కడ ఉన్నారండి? మా పార్టీకి సంబంధించి పెద్ద డిస్ప్యూట్ ఏం లేదు. ఆయన ముఖ్యమంత్రిత్వంలో 5 ఏళ్ళు గవర్నమెంట్ కొనసాగుతుంది, ఇబ్బంది లేకుండానే ఉన్నది, పెద్ద డిస్ప్యూట్ లేదు. ప్రచారంలో మీడియాలో లేకపోతే అక్కడిక్కడ వచ్చేటువంటి ప్రచారం తప్పితే ముఖ్యమంత్రి సీటుకి కానీ ముఖ్యమంత్రి కానీ వీక్ ఏం లేడు, ఆయన స్ట్రాంగ్ అని అన్నాడు. ఇంకోటి ఏంటంటే కోఆర్డినేషన్. అంటే ఇప్పుడు కొన్ని సందర్భాలు ఎట్లంటే ముఖ్యమంత్రి అన్ని తానే అయిపోయి మిగతా మంత్రులకు ఇంపార్టెన్స్ అనేటువంటి సందర్భాలు కూడా కొన్ని సందర్భాల్లో ఉంటాయి. కానీ ఇప్పుడు అట్లా లేదు. ముఖ్యమంత్రి గారు అందరికి స్వేచ్ఛ ఇస్తున్నారు, అందరి మంత్రులకు సమానమైనటువంటి బాధ్యతలు కానీ లేకపోతే రెస్పెక్ట్ కానీ దొరుకుతుంది. మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో చూసినారు, స్వయంగా హోంమంత్రిని ఇంట్లో లోపు కానీ అనేటువంటి హోంమంత్రి మీద ఒక పార్టీ వాళ్ళు అటాక్ చేస్తే పట్టించుకున్నటువంటి దౌర్భాగ్య స్థితి. ఇంకా ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి మంత్రులకు వాళ్ళ విలువలను మనం అంతా చూసినాం. సో వెల్ కంపేర్ టు ది టిఆర్ఎస్ గవర్నమెంట్ లో మంత్రులకు ఎమ్మెల్యేలకు మంత్రులతో పోల్చుకుంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, మిగతా లీడర్స్ కావచ్చు ఇస్తున్నటువంటి విలువ ఏదైతే ఉన్నదో, మర్యాద ఏదైతే ఉన్నదో, అదంతా కూడా చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు స్పష్టంగా ప్రజలకు కూడా. ఒకటండి వెంకటస్వామి గారు, ఆచార్య గారు చూసాం మనం ఇంతకుముందు స్టార్టింగ్ నుంచి కూడా ఒకటే చెప్తున్నాడు, ఇదంతా డబ్బులు అండి, డబ్బులమయము, డబ్బులతో మొత్తం డబ్బులు ఎట్లా అంటే అట్లా ఎరులైపాల విధంగా చేసింది అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు ఆచార్య గారు అంటున్నారు. అది నిజంగా అది ఉందా, ఆ పరిస్థితి ఉందా అక్కడ? సార్ ఇప్పుడు పైసలతోటే ఎలక్షన్ మొత్తం టర్న్ అప్ అవుతుందని, పైసలు ఒక ఫ్యాక్టర్ మాత్రమే, పైసలతోటే టర్న్ అప్ అయ్యే పరిస్థితి ఉండనే ఉండదు. నా అర్థం చెప్తున్నా, తెలంగాణ ఉద్యమ టైంలో నేను స్వయంగా నిజామాబాద్ ఇన్ఛార్జ్ ఉన్నా, మా లక్ష్మీనారాయణ గారి దగ్గర ఏం పైసలు లేకుండే, మరి పేదలకు బిడ్డని. కానీ లక్ష్మీనారాయణ గారు గెలిపించుకున్నాం కదా, అంటే పైసలు పంచలేదా ఎదుటి వైపు అప్పుడున్న డి శ్రీనివాస్, నేను సత్యం మాట్లాడుతున్నా, పార్టీ ఎదురున్నాను. అప్పుడున్న డి శ్రీనివాస్ గారు ఎంత పంచిండ్రో ఏం చేసిండ్రో నాకు తెలుసు. నేను స్వయంగా ఆడ ఇన్ఛార్జ్, అక్కడ ఉన్న ఎల్లారెడ్డి ఇన్ఛార్జ్ నేనే ఉన్నా ఏఏసీ పక్షాన. సో మేము చూసినాం, అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా కూడా, గవర్నమెంట్ ఉన్నా కూడా ఆడ లక్ష్మీనారాయణ గారు బీజేపీ నుంచి గెలిచినారు. బీజేపీ అంటే అక్కడ ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే అక్కడ అంత ముస్లిం ఓట్లు ఉన్నాయి కాబట్టి గెలవరు అంటున్నారు. కానీ అది కూడా ఓవర్కమ్ అయి గెలిచింది. అంటే కేవలం పైసలు పంచడం వల్లనే గెలిపిస్తారు అనేటువంటిది కరెక్ట్ కాదు. మనం చూస్తున్నామండి ఇప్పుడు షేక్ రెడ్డి గారు కూడా విపరీతమైన పైసలు పంచారు. వెంకటస్వామి గారు పైసలు పంచడంలో ఎవరు శుద్ధపూసలు కాదు సార్. అందరూ మాట్లాడతారు, టీవీలకు వచ్చి అన్న మాట్లాడుతాడు, నేను మాట్లాడతా, కానీ ఏ పార్టీ శుద్ధపూస కాదు. అందరూ పైసల మీద ఆధారపడుతున్నారు. పైసలే ఒక ఫ్యాక్టర్ కాదు, రిమైనింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి అనేది చాలా స్పష్టం. రైట్, మనం చూస్తున్నాము కొన్ని లీడ్స్ అప్డేట్స్ చూస్తూ ఉన్నాము. ఈ షేక్పేట్ డివిజన్ సంబంధించి హోరావరి పోరు కొనసాగుతుంది. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ కు 114 ఓట్ల మెజార్టీతో ముందంజ ఉన్నారు. ఏదైతే చెప్తూ ఉన్నారో అందరూ షేక్పేట్ డివిజన్ పైనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. ఒకవైపు షేక్పేటే లీడ్, ఇక్కడ షేక్పేట్ ఏదైతే లీడ్ ఇస్తుందో అదే గెలవబోతుంది పార్టీ అనేది విధంగా ఉంది. దాంతోపాటు చివరిగా ఎర్రగడ్డది కూడా అదే ఉంది, ఎర్రగడ్డ ఏదొస్తుంది అనేది. సో ఒకవైపు బండి సంజయ్ కూడా చెప్తున్నారు షేక్పేటే షేక్ చేయబోతుంది అనే విధంగా. చూడాలి ఏం జరగబోతుందో. మరి కౌంటింగ్ మాత్రం కాస్త స్లోగానే జరుగుతున్నట్టుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు, అంటే మొన్న మీటింగ్ అయినట్లు ప్రతి ఒక్కరు ఆడ ఉండాలి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా అక్కడ ఉండాలి. కౌంటింగ్ దగ్గర ఏమి తారుమారైనా మీరు వెంటనే అక్కడ అడ్డుకునాలి అక్కడ, ఎందుకంటే ఏదైనా చేయొచ్చు వీళ్ళు అనే విధంగా కేటీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది. సో అక్కడ చాలా డీప్గా ఆ కౌంటింగ్ దగ్గరనే అందరూ ఉండి చూస్తున్నట్లు తెలుస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది అనే దానిపైన ఏం తేడా వచ్చినా వెంటనే ఆబ్జెక్షన్ చేసే విధంగా అయితే అక్కడ ఉన్నారు. దాంతో కాస్త ఆలస్యంగా